ఇక అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా నాడాపూర్కు చెందిన రాహుల్ ఈ ప్రమాదంలో మరణించాడు. దీంతో రాహుల్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 3 నెలల క్రితమే రాహుల్ అమెరికా వెళ్లాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. అందులో నిజామాబాద్ జిల్లా నాడాపూర్కు చెందిన రాహుల్ ఈ ప్రమాదంలో మరణించాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. విజయచంద్రిక, అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా యువకుడు మృతి చెందడం ఇక్కడ విషాదాన్ని నింపింది. అయితే నవీపేట మండలం నాడాపూర్ గ్రామానికి సంబంధించిన హరిబాబు అలాగే నాగమణి దంపతులకు మొత్తం ముగ్గురు సంతానం ఉన్నారు. వీరిలో రాహుల్ చిన్న కొడుకుగా ఉన్నాడు. రాహుల్ ఇక్కడ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేశాడు. అలాగే ఎంటెక్ చదువు కోసం, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళాడు. అది కూడా 3 నెలల క్రితమే ఆయన అమెరికాలోని ఫ్లోరిడా చేరుకున్నాడు. అయితే అక్కడ ఉన్న సమయంలో తన మిత్రులతో కలిసి గత రాత్రి, మన భారతదేశ కాలమానం ప్రకారం నిన్న రాత్రి ఆయన ముగ్గురు మిత్రులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూడా అక్కడికక్కడే మరణించారు. ఈ ముగ్గురు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు. అందులో రాహుల్ కూడా ఒకడు. అయితే ఈ చిన్న కొడుకు మరణించడంతో హరిబాబు, నాగమణి దంపతులు అలాగే వారి కుటుంబ సభ్యులంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. కొద్దిసేపటి క్రితమే మనం ఏవిఎన్ కుటుంబంతో మాట్లాడడం జరిగింది. అయితే చిన్న కుమారుడు భారీ ఆశలతో, అంచనాలతో పీజీ పూర్తి చేయడానికి అమెరికా వెళ్ళాడు. వెళ్ళిన కొద్ది రోజులకే 3 నెలల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం అనేది ఈ కుటుంబాన్ని తీవ్రంగా కలిసివేసింది. వారంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే అక్కడ ఎలా జరిగింది ప్రమాదము, ఏ రకంగా జరిగింది అనే విషయం మాత్రం ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులకు క్లియర్ గా సమాచారం లేదు. కేవలం రోడ్డు ప్రమాదంలో రాహుల్ మరణించాడు అన్న సమాచారం మాత్రమే వీరికి వచ్చింది. రాహుల్ తో పాటు ఉన్న ఇతర మిత్రులు, తెలంగాణకు సంబంధించిన ఇతర మిత్రులతో కూడా మాట్లాడినప్పుడు వారు కూడా కేవలం రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న సమాచారం మాత్రమే ఇచ్చారు. అయితే అక్కడ నుంచి క్లారిటీ లేకపోవడం వల్ల కూడా ఈ కుటుంబ సభ్యులు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాహుల్ మృతదేహాన్ని మాత్రం త్వరగా స్వదేశానికి పంపించాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ శ్రీపతి.